ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదే? శారదా పుత్ర వెంకటేష్ నా. ఆ? అంత పొడుగెందుకులే అబ్బాయ్, ఆడ కాపు. ఏందన్నావు? వెంకీనా? వెంకటేష్. 4 అక్షరాలు ఎందుకులే అబ్బాయ్, 2 అక్షరాలు చాలు. జాబ్ చేయాలనే ఫిక్స్ అయ్యావా? ఇవ్వాలని ఫిక్స్ అయ్యే కదా మీరు ఇంత దూరం వచ్చారు. చక్కోడి. హే, ఊరుకో అమ్మీ. పిల్లాడు ఉద్యోగం చెయ్యాలని ఓబలాట పడుతున్నాడుగా, చేయనివ్వు. మమ్మీ. ఇదిగో మేనేజరు, మేడం. ఇంకా సూత్తవేందబ్బి, పొయ్యి ఆ యూనిఫామ్ తెచ్చివ్వు. అలాగే మేడం. హా. ఇదిగోండి మేడం. తీసుకో, అదే నీ యూనిఫామ్. నేను మెకానికల్ ఇంజనీర్ని. ఈ డ్రెస్ ఏంటి? ఇక్కడ పని చేస్తాను అన్నది నీ నిర్ణయం, నీకు ఏ పని ఇవ్వాలన్నది నా నిర్ణయం అబ్బాయ్. ఇంత చేసిన నీకు ఇదివ్వడమే ఎక్కువ. నీకిస్తుంది ఈ ఇంజనీర్ జాబ్ కాదు, ఫిట్టింగ్ సెక్షన్లో మెకానిక్ జాబ్. అంటే సుత్తులతో నట్టులతో పని, అంతేకాని టై సూటు బూటు వేసుకునే పని కాదు. ఏందబ్బాయ్, మాట పడిపోయినట్టుండాదిగా. నీకిచ్చే పని అదే చేస్తావా? నీ చేతులతో నువ్వే ఆ బాండ్ పేపర్ సించేసి పోతావా? వాళ్ళే దెబ్బ కొట్టావు మమ్మీ. చూడు బాబు, ఆలపాటి అఖిలాండేశ్వరి దెబ్బంటే మామూలుగా ఉండదు మరి. చూడు, పని కోసం వచ్చే నీకే అంత పొగరుంటే పనిచ్చే మాకెంత ఉండాలి? ఆకాశాన్ని నేను నాతోనే ఆడుకోవాలంటే ఎట్టాగబ్బాయ్? బాండ్ అక్కడ పెట్టి బయలుదేరు. ఇంకా మా టైం వేస్ట్ చేస్తావేంటి? బయలుదేరు పకోడి. ఆకాశానికి అడ్డంగా నిలబడే మేఘాన్ని నేనెక్కడికి పోతాను చకోడి? నేనొచ్చిందే పని చేయడానికి. ఫిట్టింగ్ సెక్షన్లో మెషిన్లనే కాదు, అవసరమైతే మనుషుల్ని కూడా రిపేర్ చేస్తాను. రాన్న వెళ్ళి రాన్న.